మన రాత్రి ఆకాశంలో మెరుస్తున్న నక్షత్రాలు చూస్తూ మనం ఎప్పుడైనా విశ్వం ఎంత పెద్దదో ఊహించారా? కొద్ది శతాబ్దాల కిందట మనకు తెలిసిన విశ్వం కేవలం మిల్కీవే గెలాక్సీ మాత్రమే అని భావించేవారు. కాని ఒక వ్యక్తి ఈ ఆలోచనను సవాల్ చేసి విశ్వం ఎంత విస్తృతమైనదో నిరూపించాడు. ఆ వ్యక్తి ఎడ్విన్ హబుల్. చిన్న పట్టణంలో పుట్టిన ఈ వ్యక్తి సాధారణ జీవితం గడపలేదు. నక్షత్రాలపై చిన్నప్పటినుండే ఆసక్తి ఉన్నప్పటికీ ఆయన చేసిన పరిశోధనలు విశ్వాన్ని శాశ్వతంగా మార్చాయి. ఈరోజు మనం ఎడ్విన్ హబుల్ యొక్క అసాధారణ జీవన ప్రయాణంలోకి వెళ్లబోతున్నాము. ఆయన చిన్నతనపు ఇబ్బందులు, గొప్ప నిర్ణయాలు, దృఢమైన శ్రమ మరియు చివరగా ఆయన విశేష విజయాల గురించి చర్చిద్దాం. ఈ కథ కేవలం శాస్త్రానికి సంబంధించినది మాత్రమే కాదు, ఇది మన లక్ష్యాలను నెరవేర్చే శక్తి గురించి కూడా చెబుతుంది. మాకు తోడుగా ఉండండి. ఈ అసాధారణ కథ మీకు కొత్త ఆలోచనను ఇస్తుంది. ఎడ్విన్ పావెల్ హబుల్ నవంబర్ 1889 20న మిస్సౌరీ రాష్ట్రంలోని మార్ష్ఫీల్డ్ అనే చిన్న గ్రామంలో జన్మించాడు. ఆయన తండ్రి జాన్ హబుల్ ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేసేవారు మరియు తల్లి వెర్జీనియా లీ జేమ్స్ ఓ హోమ్ మేకర్. చిన్నప్పటి నుండి ఎడ్విన్ చాలా ఆసక్తికరమైన మరియు జ్ఞానవంతుడైన వ్యక్తిగా ఎదిగాడు. ప్రకృతిపై ఉన్న ప్రేమ, రాత్రిపూట నక్షత్రాల వైపు చూస్తూ ఊహలలో తేలుతూ ఉండేవాడు. ఆ తర్వాత ఆయన కుటుంబం ఇల్లినాయిస్లోని వీటన్ అనే ప్రాంతానికి మారింది. ఇక్కడే ఆయన తన బాల్యం ఎక్కువ భాగం గడిపాడు. ఆయన పాఠశాలలో ప్రతిభను ప్రదర్శించారు, ముఖ్యంగా గణితశాస్త్రం మరియు భౌతికశాస్త్రంలో. అయితే ఆయన కేవలం చదువులో మాత్రమే కాకుండా క్రీడలలో కూడా మేతిగా నిలిచాడు. ఆయన బాస్కెట్బాల్ మరియు ట్రాక్లో స్టార్ అథ్లెట్గా పేరు తెచ్చుకున్నాడు. అయితే నక్షత్రాలపై ఆసక్తి ఉన్నప్పటికీ తండ్రి సూచించిన స్థిరమైన ఉద్యోగం కోసం ఆయన న్యాయ విద్యను ఎంచుకోవాల్సి వచ్చింది. దానివల్ల ఆయన కోసమని తాను ఎన్నుకున్న పథం మీద నడవలేకపోయాడు. ఇది ఆయనకు జీవితంలో తొలి క్లిష్టమైన సంక్షోభం. 1906లో ఎడ్విన్ హబుల్ షికాగో యూనివర్సిటీలో ప్రవేశం పొందారు. గణితశాస్త్రం మరియు ఖగోళశాస్త్రంలో తన పటిమను ప్రదర్శించారు. అయితే తండ్రి ఆకాంక్షల ప్రకారం ఎడ్విన్ తన చదువు న్యాయశాస్త్రంలో కొనసాగించాల్సి వచ్చింది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో రోడ్స్ స్కాలర్షిప్ అందుకున్న తర్వాత ఆయన న్యాయశాస్త్రం చదువుకోవడం ప్రారంభించాడు. కాని ఆయనకు అందులో ఆనందం లేకపోయింది. ఆయన మనసు ఎప్పుడూ నక్షత్రాల వైపే ఉంటుంది. 1913లో ఆయన తండ్రి మరణించడంతో ఎడ్విన్ ఆపైన తన జీవితంలో ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నాడు. తండ్రి ఆకాంక్షలను పక్కనపెట్టి ఖగోళశాస్త్రంలో తన ప్రయాణాన్ని కొనసాగించాడు. అప్పటినుండి ఆయన యూనివర్సిటీ ఆఫ్ షికాగోలో ఖగోళశాస్త్రం చదివాడు. కుటుంబ బాధ్యతలు, ఆర్థిక ఇబ్బందులు మరియు తండ్రి కోరికలను విస్మరించాడనే భావన ఆయనను మరింత శ్రమ చేయించింది. 1917లో ఎడ్విన్ హబుల్ తన పీహెచ్డీ పూర్తిచేసి ఖగోళశాస్త్రంలో అడుగుపెట్టాడు. కాని అదే సమయంలో ప్రథమ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. హబుల్ ఆర్మీలో చేరి సేవలు అందించాడు. యుద్ధం తర్వాత 1919లో ఆయన మౌంట్ విల్సన్ దదన పరిశోధన కేంద్రంలో పనిచేసే అవకాశం పొందాడు. ఇది ఆయన జీవితంలో ఒక భారీ మలుపు. అక్కడ ప్రపంచంలోనే అతి శక్తివంతమైన టెలిస్కోప్ సహాయంతో ఆయన పరిశోధనను ప్రారంభించాడు. 1924లో ఆయన అండ్రోమెడా నెబ్యులాలో సిఫైడ్ వెరీబుల్ నక్షత్రాలను పరిశీలించాడు. వాటి దూరం అంచనా వేయగా అవి మిల్కీవే గెలాక్సీకి చెందినవి కావని తేలింది. ఈ పరిశోధన విశ్వం ఎంత పెద్దదో నిరూపించింది. మిల్కీవే మాత్రమే కాకుండా మరెన్నో గెలాక్సీలు ఉన్నాయి. ఇది ఖగోళశాస్త్రంలో విప్లవాత్మకమైన ఆవిష్కరణ. అండ్రోమెడా గెలాక్సీని గుర్తించిన తర్వాత కూడా ఎడ్విన్ హబుల్ తన శోధన కొనసాగించాడు. 1929లో ఆయన మరో గొప్ప ఆవిష్కరణ చేశారు. గెలాక్సీల కాంతి తరంగాలను విశ్లేషిస్తూ అవి మన నుండి దూరంగా వెళ్తున్నట్లు గుర్తించారు. ఈ ఫెనామెనాన్కు రెడ్ షిఫ్ట్ అని పేరు. ఇది విశ్వం విస్తరించుతోందని నిరూపించింది. ఈ ఆవిష్కరణ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతానికి పునాదిగా నిలిచింది. ఇది ఎడ్విన్ హబుల్ను ఖగోళశాస్త్రంలో చిరస్మరణీయ వ్యక్తిగా నిలిపింది. ఎడ్విన్ హబుల్ చేసిన ఆవిష్కరణలు శాస్త్రజ్ఞుల తరం తరువాత తరాలకు మార్గదర్శకంగా నిలిచాయి. మేతి హబుల్ స్పేస్ టెలిస్కోప్ ఆయన పేరు మీదే నిలిచింది. ఇది విశ్వంలోని కొత్త రహస్యాలను పరిశోధించడంలో ముందు వరుసలో ఉంది. ఇలాంటి శ్రమ, పరిశోధనలు చేసిన హబుల్ తన జీవితాంతం శాస్త్రానికి అంకితమయ్యారు. ఎడ్విన్ హబుల్ కథ మనకు ప్రేరణను ఇస్తుంది. అవరోధాలను అధిగమించి మన మనసు పట్టిన లక్ష్యాలను సాధించవచ్చని చెప్పే జీవితం ఇది. నక్షత్రాన్ని చూస్తూ వారి వెనుకగల రహస్యాలను ఆవిష్కరించే గౌరవం ఆయనకే దక్కింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే మా ఛానల్కు లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా గొప్ప వ్యక్తుల జీవన కథలు మీ ముందుకు తెస్తాం.